నిజమేంటో అబద్ధమేంటో అన్నట్టుగా సీన్ కనిపిస్తోంది. కరోనా వైరస్ మళ్లీ వచ్చేసింది అంటున్నారు. కరోనాతో కొందరు ప్రాణాలు పోయాయి అంటున్నారు. అయితే ఇతమిద్దంగా కరోనా ఈసారి కేవలం అనారోగ్యంతో తీవ్ర ఆరోగ్య సమస్యలున్న వారిపై మాత్రమే ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. అయితే తాజాగా కరోనా లెక్కలో అమెరికాను కంగారు పెడుతున్నట్టుగా తెలుస్తోంది. గతంలో ఈ వార్తలు అంత ప్రాధాన్యత లేకపోవడానికి కారణం కరోనా మొదటి వేవ్లో జరిగిన మరణాలకు తాజాగా మరణాలకు పొంతన లేదంటున్నారు. ఎందుకంటే నాడు ఉన్న ఉధృతిలో అమెరికాలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే తాజా వేవ్లో ఉధృతి అంతగా లేదంటున్నారు. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కరోనా వ్యాక్సిన్కు కొదవలేదు. వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. కానీ అమెరికాలో కోవిడ్-19 కారణంగా గత వారం సగటున 350 మంది మృతి చెందినట్టుగా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ CDC తెలిపింది. మరణాల సంఖ్య గణనీయంగానే ఉన్నప్పటికీ జనవరి 9, 2021తో ముగిసిన వారంలో నమోదైన 25,974 మరణాల గరిష్ట స్థాయి కంటే ఇది చాలా తక్కువ. టీకాలు వినియోగించకపోవడం, తగ్గుతున్న రోగనిరోధక శక్తి, ఆలస్యంగా చికిత్సకు రావడంతో మరణాలు పెరుగుతున్నట్టుగా వైద్యులు నిర్ధారిస్తున్నారు. కొత్తగా NB-181 అనే వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది J1 అనే మరో వేరియంట్ తెగకు చెందినది. కొత్త రకం వైరస్ ఒకరి నుంచి మరొకరికి చాలా తేలికగా వ్యాపిస్తూ ఉండడంతో ప్రపంచ దేశాలు మళ్లీ ఆందోళన చెందుతున్నాయి. అమెరికా విమానాశ్రయాల్లో కూడా ఈ వేరియంట్ కేసులు వెలుగు చూస్తున్నాయి. వాషింగ్టన్, కాలిఫోర్నియా, న్యూయార్క్, వర్జీనియా లాంటి ప్రాంతాల్లోని విమానాశ్రయాలకు వచ్చిన ప్రయాణికుల్లో అధికారులు జరిపిన పరీక్షల్లో ఈ కొత్త వేరియంట్ ఆనవాళ్లు కనిపించాయి. జపాన్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, చైనా తదితర దేశాల నుంచి వచ్చిన వారిలోనే ఎక్కువగా ఈ కేసులు నమోదవుతున్నాయి. కేవలం విమానాశ్రయంలోనే కాకుండా ఓహియో, రోడ్ ఐలాండ్, హవాయి రాష్ట్రాల్లోనూ ఈ NB-181 వేరియంట్ కేసులు బయటపడ్డాయి. అయితే ఈ కేసులు విమానాశ్రయాలకు సంబంధం లేకుండా స్వతంత్రంగా వచ్చాయని అధికారులు చెబుతున్నారు. అమెరికా ఆరోగ్య శాఖ అధికారులు ఇప్పుడు కొత్త వేరియంట్పై ప్రత్యేక దృష్టి సారించారు. ఇది చైనాలో ఇప్పటికే చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. హాంకాంగ్తో పాటు ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా కేసులు పెరుగుతున్నాయి. కోవిడ్-19 కేసులు పూర్తిగా తగ్గిపోయిన ప్రాంతాల్లో తిరిగి కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. కొత్త వేరియంట్ కంటే వేగంగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ ఇది అంత ప్రమాదకరమైనది కాదని తెలుస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చాలా టీకాలు ఈ వేరియంట్ను కూడా ఎదుర్కొనే శక్తిని కలిగి ఉన్నాయని చెబుతున్నారు. ప్రస్తుతానికి అమెరికాలో ఈ వేరియంట్ కేసులు తక్కువగానే ఉన్నాయి. కానీ ముప్పు పొంచి ఉందనే భావన మాత్రం అందరిలోనూ ఉంది. అమెరికా అధికారులు చైనాలో పెరుగుతున్న ఈ కేసుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. ఇతర దేశాల ఆరోగ్య సంస్థలతో కూడా నిరంతర సంప్రదింపులు జరుపుతున్నారు. అమెరికాలో ఇప్పటివరకు చాలా తక్కువ NB-181 సీక్వెన్సులు మాత్రమే గుర్తించామని, అందుకే దానిని కోవిడ్ డేటా ట్రాకర్ డాష్బోర్డులో చేర్చలేదని అధికారులు తెలిపారు. అయితే కొత్త సీక్వెన్స్లను నిశితంగా పరిశీలిస్తున్నామని, ఒకవేళ ఈ వేరియంట్ వ్యాప్తి పెరిగితే డాష్బోర్డులో తప్పకుండా చూపిస్తామని అధికారులు ప్రకటించారు. వీటితో పాటుగా అమెరికాలో XFC అనే మరో వేరియంట్ను కూడా అధికారులు గుర్తించారు. ఇది కూడా దేశంలో నెమ్మదిగా పెరుగుతోంది. అమెరికాలో సాధారణంగా ఏడాదికి 2 సార్లు, వేసవిలో ఒకసారి, శీతాకాలంలో ఒకసారి కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని, ఇప్పుడు వైరస్ ఎలా రూపాంతరం చెందుతుందో చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. టీకాలు తక్కువగా తీసుకోవడం, రోగనిరోధక శక్తి తగ్గడం, సరైన సమయంలో చికిత్స అందకపోవడం వంటి కారణాల వల్ల అమెరికాలో మరణాల రేటు ఎక్కువ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి చైనాలో మొదలైన ఈ కొత్త వేరియంట్ వ్యాప్తి ప్రపంచవ్యాప్తంగా మళ్లీ ఒకసారి ఆందోళన కలిగిస్తోంది.